కీర్తి మాత్రమే మిగిల్చారు, డబ్బు మిగిల్చలేదు. నాకు తెలుసు అన్ని ఎలా పోయినాయి. పిక్చర్ రిలీజ్ కాకుండా చేశాడు, కొన్ని పిక్చర్ డిస్ట్రిబ్యూషన్ మోసం చేశాడు. ఆస్తి ఉంటే వేరుగా అనేవాళ్ళ, ఆస్తి పోయింది కాబట్టి ఇలా అంటున్నారా? హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎంతో ట్రై చేశారు, ఏదో విధంగా చేయాలి, కనీసం ఒక ఇల్లు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నాన్నగారు కీర్తిశేషులయ్యారు, అవునండి. ఓకే, కానీ కీర్తి మాత్రమే మిగిల్చారు, డబ్బు మిగిల్చలేదు ఆయన. మిగల్చలేదంటే అది ఆ విషయంలో మీకు బాధ లేదా? అది లేదండి. నేను నన్ను మెయిన్ మీకు చెప్పవచ్చు అదే, మాకు డబ్బు మిగల్చలేదు కొన్ని మీ బాధ లేదు. కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన ఓన్గా ఇన్కమ్ చేసుకున్నారు, కానీ ఏంటంటే సినిమాలు తీసి ఆయన నష్టపోయారు. అదొక్కటి బాధపడుతుంటారు. నాకేంటి, నేను నమ్మిన వాళ్ళే ఆయన మోసం చేశారు. ఒకటండి, సినిమాలో తీసి పోగొట్టుకోవటం తప్పు. ఈయన వల్ల నిర్మాతలకి ఎవ్వరికి లాస్ లేదండి. ఈయన నిర్మాత అయి ఈయనకి పడింది లాస్. అది నేను దాని గురించి బాధపడలేదు. నాకు తెలుసు అన్ని ఎలా పోయినాయి. పిక్చర్ రిలీజ్ కాకుండా చేశారు, కొన్ని పిక్చర్ డిస్ట్రిబ్యూషన్ మోసం చేశారు. ఇవన్నీ ఏంటంటే ఫేట్, అంతే. వెరీ కూల్గా చెప్పాలండి. ఎలాగా ఆస్తి పోయింది కాబట్టి మీరు ఈ మాట అంటున్నారా? ఆస్తి ఉంటే వేరుగా అనేవాళ్ళ, ఆస్తి పోయింది కాబట్టి ఇలా అంటున్నారా? లేదా మీ మెంటాలిటీనే ఇంతనా? లేదండి, ఇది ఏంటంటే ఆస్తి పోయిందని ఆ ఉద్దేశం కాదు. మాకేంటంటే ఇవన్నీ మెయిన్ గుణపట్టాలు. నాన్నగారు నేను చూశాను ఎంత బాధపడారో. ఆయన డబ్బు విషయంలో కూడా ఎప్పుడు ఎన్నడూ మాకు ఏమి అన్యాయం చేయలేదు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. మేమే ఇంకా ఏంటంటే నా సంపాదన డబ్బులు ఇస్తానంటే, వద్దు రాజా, నీవు ఉంచుకో, నీ సంపాదించే నువ్వు ఉంచుకో, నేను ఉండగా మీ ఎవరి డబ్బులు నాకు వద్దు, నేను పెట్టే డబ్బు నేనే పెట్టాలి ఇంటికి. అది ఆయన ఉద్దేశం. నాకు అదే వచ్చినాయండి పోలికలు. మాకేంటంటే బాధ ఏంటంటే నాన్నగారిని మోసపోయారు. ఎందుకు మోసపోయారు? తెలిసి పెట్టాం, సినిమాలు తీయటం అన్నీ చెప్పినా కూడా వినలేదు. ఆయనే రాజు, ఆయనే మంత్రి. ఆయనకి తర్వాత ఆయన ఫీల్ అయ్యారు, ఆయన రిపెంట్ అయ్యారు. అరే, ఏం పిల్లలకి ఏం మన ఆస్తి చేయలేకపోయాని. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎంతో ట్రై చేశారు, ఏదో విధంగా చేయాలి, కనీసం ఒక ఇల్లు. ఎన్నో రిక్వెస్ట్ పెట్టినారండి సీఎం గారు, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ప్లస్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పెట్టుకున్నా కూడా వాళ్ళకి లెటర్ ఇవ్వలేకపోయారు. అది టైం. అది ఇచ్చుంటే వేరే విధంగా ఉండేది. కానీ ఒక్కట్లేండి, ఉచితంగా వద్దులేండి, ఎందుకు ఏది మనకు దక్కేవే దక్కాలండి. నేను అదే ఆశపడతాను. నేను నా జీవితంలో అన్నీ నేను చూశానండి, అన్నీ చూసాం. చిన్నప్పుడు అన్నీ తెలుసు మాకు. ఇంత లావిష్గా ఉండాలి, ఇలా ఉన్నాం, ఈ జీవితంలో ఉండి అడ్జస్ట్ అవ్వాలి. అదొక్కటే నేను నేర్చుకునే గుణపాఠం మా నాన్నగారి దగ్గర నుంచి. కానీ హోప్ ఫర్ గుడ్, అదే జాతకాలు మారాలి. మారుతుంది. ఇప్పుడు నాన్నగారు చాలా మంచి విజయాలు సాధించారు, ఆయన అవునండి. చాలా ఆస్తి సంపాదించారు. ఆ తర్వాత మీరు అన్నట్టుగా కొంతమందిని నమ్మి ఎస్, పోగొట్టుకోవడము, లేదా సరైన టైంకి సరైన బిజినెస్ చేయలేక పోగొట్టుకోవడము, వాట్ ఎవర్ పోయింది. ఆయనది విజయమా? ఆయన లైఫ్ సక్సెసా, ఫెయిల్యూరా? ఏది ఆయన మీరు? లైఫ్ అండి, మీరు ఆయన పుట్టటమే చాలా రిచ్ మ్యాన్. సినిమాకి వచ్చి ఏం సంపాదించుకోలేదు. సినిమాకి వచ్చినప్పుడు సినిమాకి ఇచ్చి మళ్ళీ ఇది కాకుండా ఆయన డబ్బు ఊడ్చుకున్నారు. ఆ సొంత పొలాలు, సొంత ఇల్లు. మీ ఎందుకంటే చెన్నైలో ఇల్లు సూపర్గా ఉంటుందండి, అది పెద్ద ప్యాలెస్. తర్వాత మన కోదాడ దగ్గర గుడిబండ, మా నాన్నగారి ఊరు. అక్కడ ఆయన కింగ్. అక్కడ వాళ్ళు మేము పొలాలు అమ్మినప్పుడు వాళ్ళు ఏడ్చారు, ఎందుకు కాంతారావు గారు అమ్మేస్తున్నారు మీరు అంటే, తప్పదు, ఎందుకంటే అప్పు ఉండకూడదు. ఆయన మెయిన్ పాలసీ ఒకటేనండి, అప్పు వద్దు, మన మీద ఒకళ్ళు మనం లైబిలిటీ అవ్వకూడదు అని చెప్పి చాలా చీప్గా అమ్మేశారు. అప్పుడు 100 ఎకరాలు లక్షకు అమ్మారు. అందులో కూడా మోసం. అంటే ఆయన జీవితమే మోసం, ఆయన జీవితం ఎదురీత, ఆయన లైఫ్ ఎదురీతండి. ఆయన ఎన్ని కష్టాలున్నా కూడా ఆయన ధైర్యంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు ఎవరికి భయపడలేదు. నిజంగా అప్పుడు 2 స్టార్ హీరోలతో యాక్ట్ చేయడం అంటే ఈజీ కాదండి. హిట్స్ ఫ్లాప్ అది వేరే, కానీ ఈయన పిక్చర్ 90% బిజినెస్ అయిపోయేది. అప్పట్లో విఠలాచార్య గారు కాంబినేషన్ అంటే హిట్. అప్పుడు రామారావు పిక్చర్ కూడా హిట్ అయ్యేది, కానీ నాగేశ్వర సినిమాలకు ఎక్కువ పోయేది. అప్పుడు కొంచెం మనసులో వాళ్ళకి బాధ ఉంటుంది, ఏంటి వీడెవడో కొత్తగా వచ్చి మన ఏకుమేక అవుతున్నాడు అన్న డైరెక్ట్గా విన్నా నేను. వీడెవడరా మనకు వచ్చాడు, తెలంగాణ నుంచి వచ్చాడు అనేసి. కానీ ఆయన యాక్చువల్గా తెలంగాణ హీరోనా కూడా ఆయన ఇప్పుడు చెప్పుకోలేదండి. అందరు ఏమంటున్నారంటే కామన్, ఈజ్ ఒక స్టార్, మంచి స్టార్ అని గుర్తింపు. ఆయనకు వేషాలు తగ్గినా కూడా బాధపడలేదు. రెమ్యునరేషన్ కొంతమంది ఎక్కొట్టారు, అది బాధపడలేదు. కొంతమంది ఫ్రీగా చేశారు, ఆయన బాధపడలేదు. ఆయన ఏంటంటే అయిపోయింది. కానీ ఆయన అప్పుడు ఏంటంటే ఆయన సినిమాలు వస్తున్నప్పుడు పాత చూస్తుంటారు, చూడరు ఎంత బాగుంది. నేను చెప్తుంటాను నాన్నకి, నాన్న ఎంత బాగుందన్న నీ సినిమా పాటలు, చాలా బాగున్నాను పెంచుకుంటే. అవునరా, మీరు చూడండి రా, మీకు గుర్తుంటే చూడండి. హీరో క్యారెక్టర్స్ చేస్తూ ఈ రోజున
ఒక జగపతి బాబు గారు కానీ ఇంకొకరు కానీ శ్రీకాంత్ గారు కానీ వీళ్ళందరూ కూడా విలన్స్గా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారారు. అవును. కానీ వీళ్ళందరికీ ఆదిపురుషుడు నాన్నగారే. ఎస్, కరెక్ట్ అండి, నిజమే. కాంతారావు గారు మొట్టమొదట ముత్యాల ముగ్గు అలాంటి సినిమాల్లో నిజంగా మొట్టమొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెళ్ళారు. మారి చేశారు. ఎంతో గొప్పగా ఉన్నతంగా ఆ. ఉండేటువంటి ఫాదర్ ని అది. ఆయన ఆవిష్కరించారు. అంతే. ఓకే, దాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఎందుకు అది రాలేదు? అక్కడ చెప్తానండి, ఇది దానికంటే ముందర వచ్చిన సినిమా ఏంటంటే దాని పేరు చెప్తానండి, నేరము శిక్ష. అందులో విశ్వనాథ్ గారి డైరెక్షన్, అవును. కృష్ణ గారి హీరో. అందులో డైలాగులు బాగుంటాయి. అది వచ్చింది, ముత్యాల ముగ్గు వచ్చింది, ఇవి కొన్ని మంచి పిక్చర్లు పడ్డాయి. తర్వాత రాను అక్కడ కూడా పాలిటిక్స్ ఉంటుందండి. ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్ పాలిటిక్స్. ఏంటయ్యా నువ్వు వచ్చి మా కడుపు కొడతావు అని కొందరు అన్నారు పెద్దలు, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరనుకోండి, పేర్లు చెప్పి ఒకళ్ళు నమ్మించుకోండి. నువ్వు వచ్చి నువ్వు హీరోగా ఉన్నప్పుడు మేము హీరో కాదు, మేము హీరో కానప్పుడు మా క్యారెక్టర్ నువ్వు వేస్తే ఎలా అని చెప్పి కొన్ని వేషాలు అయిపోయినాయి. ఈయన ఏంటంటే డిమాండ్ చేసేవాళ్ళు కాదండి, వాళ్ళు ఎవరన్నా పేరు వద్దండి, పేరు వద్దు. పేరు గురించి కాదు, ఆ. వాళ్ళు వద్దన్నా కూడా ఉమ్, నాన్నగారు ఉమ్. లేదు, వాళ్ళు నన్ను కావాలని వచ్చినప్పుడు నేను చేస్తానని చెప్పలేదా? చెప్పుంటారు కానీ అంటే అంత ఇదిగా ఈ ఊరికి పట్టి జోక్గా చెప్తారు వాళ్ళు. అది జోక్, అది నిజం అదే, హర్టింగ్ అదే. ఉంటుంది కదా, ఏం లైట్ తీసుకుంటారు. ఆయన ఎన్నో వేషాలు పోయినాయి, ఈయనకు ఎన్నో మంచి వేషాలు వచ్చాయి. ఇప్పుడు దగ్గరకు వచ్చి వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళండి. ఇచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేదు సార్ గురుగారు ఇప్పుడు షూటింగ్ మళ్ళీ పోస్ట్పోన్ చేసాం, మీరు అడ్వాన్స్ ఇట్టి రిటర్న్ చేయమని చెప్పి మళ్ళీ చెక్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు నా అర్థం చేసుకున్నారు, ఓహో ఇదంతా రాజకీయం జరుగుతుంది, పోనీ వాళ్ళు ఇచ్చేసారు. ఆయన ఒకటే వస్తే వేస్తారు వేషం. ఈయన ఎప్పుడు ఈ ఆఫీస్కి వెళ్ళి నాకు ఇవ్వండి వేషం, నాకు బాలే అని. అది గ్రేట్ అండి, అప్పట్లో ఉన్న ప్రిన్సిపల్.